యూపీఎస్సీ అనగానే స్టూడెంట్స్ లో ఒక భయం ఉంటుంది. ఆ భయం అనేది ఉండాలా? దేనికి భయపడాలి? Yesterday one girl came to me. అమ్మాయి నిన్న మాట్లాడితే 20-25 minutes నాకు ఫ్యూజులు ఎగిరిపోయింది. అమ్మాయి వయసు ఎంత? 20 సంవత్సరాలు. ఆ 20 సంవత్సరాల్లో నాన్నను మేనేజ్ చేస్తుంది, ఊరును మేనేజ్ చేస్తుంది, అమ్మను మేనేజ్ చేస్తుంది, సమాజాన్ని మేనేజ్ చేస్తుంది. కానీ బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా యూపీఎస్సీ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వచ్చా? బిలో యావరేజ్ స్టూడెంటే యూపీఎస్సీలో పాస్ అవుతుంది. దేనికి సార్? ఎందుకంటే వాళ్ళు గివప్ చేయరు. రీసెంట్లీ ఒక అబ్బాయి యూపీఎస్సీ ప్రిలిమ్స్ లో ఫెయిల్ అయిపోయానని చెప్పేసి ఊరేసుకుంటాడు. నువ్వు ఒక ఎగ్జామ్ లో ఫెయిల్ అయినందుకు వల్ల నువ్వు జీవితంలోనే ఫెయిల్ అయిపోయాను అంటే ఎక్కడో ఆ ఇన్స్టిట్యూట్ ఆ అబ్బాయిలో ఆ లైఫ్ అనేది నేర్పించలేదు. ఇంటెలిజెంట్ గా ఉన్న స్టూడెంట్స్ పాస్ అవుట్ అవుతారా లేదా హార్డ్ వర్కింగ్ వాళ్ళు పాస్ అవుట్ అవుతారు? ఇంటెలిజెన్స్ యూపీఎస్సీలో పనికిరాదు. ఎందుకంటే యూపీఎస్సీ స్టూడెంట్కి కావాల్సిన క్వాలిటీ ఒకటి మ్యామ్. లాస్ట్ ఇయర్ యూపీఎస్సీ జిఎస్ పేపర్ 1 ఇండియన్ సొసైటీలో క్వశ్చన్ అడిగింది. ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ ఈస్ కమింగ్ అండర్ ట్రెమెండస్ ప్రెషర్ వేర్ యూత్ ఆర్ నాట్ విల్లింగ్ టు గెట్ మ్యారీడ్. సజెస్ట్ మెజర్స్ టు ఇంప్రూవ్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్. దీనికి ఏ పుస్తకంలో చదువుతుంది? సో ఇట్ ఈస్ అబౌట్ యువర్ అబ్జర్వేషన్స్. బెస్ట్ ఇన్స్టిట్యూషన్ చూస్ చేసుకోవాలంటే మనకున్న నాలెడ్జ్ ఏంటి? ఎలా చూస్ చేసుకోవాలి? ఏం లేదు మ్యామ్, సింపుల్గా చెప్తాను. వచ్చినప్పుడు 4 ఇన్స్టిట్యూట్లు తిరగండి. 4 ఇన్స్టిట్యూట్లు తిరిగి అక్కడ ఉన్న పిల్లలతో మాట్లాడు. దే విల్ గివ్ ద బెస్ట్ ఫీడ్బ్యాక్. ఏ ఇన్స్టిట్యూట్లోనైతే మేనేజ్మెంట్ మిమ్మల్ని కలవట్లేదు అక్కడ జరుగుతుంది బిజినెస్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గేమ్ చేంజర్స్ విత్ లాస్యా రెడ్డి. యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారా? సో ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఎటువంటి లైఫ్ స్టైల్ వాళ్ళు లీడ్ చేయాలి, ఎంత క్రమశిక్షణగా ఉండాలి, ఎటువంటి బుక్స్ వాళ్ళు ఎక్కువగా చదువుతూ ఉండాలి, అండ్ మెయిన్లీ యూపీఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ ఈ స్టూడెంట్స్ని ఎలా ట్రీట్ చేయాలి, ఇటువంటి బోల్డ్ అనే విషయాలు యూపీఎస్సీ ప్రిపరేషన్ గురించి, యూపీఎస్సీ స్టూడెంట్స్ యొక్క మైండ్ సెట్ గురించి, వాళ్ళ డిసిప్లిన్ గురించి, వాళ్ళ బుక్స్ గురించి ప్రతి ఒక్కటి ఈ పాడ్కాస్ట్లో డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది విత్ అన్ అమేజింగ్ గెస్ట్. ఈజ్ నన్ అదర్ దాన్ ఏకమ్ ఐఏఎస్ అకాడమీ ఫ్యాకల్టీ అండ్ అలాగే వన్ ఆఫ్ ద ఫౌండర్ మేజర్ ఒబ్రాయ్ సార్. నమస్కారం ఒబ్రాయ్ సార్ గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, రెడీ టు ఫైట్. స్టూడెంట్స్ ఎలా ఉన్నారు? మీ స్టూడెంట్స్ గుడ్, దే ఆర్ వర్కింగ్ హార్డ్, దే ఆర్ స్టడీయింగ్ వెల్. స్ట్రగుల్స్ అదే. యూపీఎస్సీ ఇస్ అ జర్నీ ఆఫ్ టెస్టింగ్ యువర్ పర్సనాలిటీ. డెఫినెట్లీ. సో యూపీఎస్సీ అనగానే స్టూడెంట్స్లో ఒక భయం ఉంటుంది. మీ స్టూడెంట్స్ అందరి స్టూడెంట్స్లో ఆ భయం అనేది ఉండాలా? దేనికి భయపడాలి? భయపడకూడదు మ్యామ్. ఉండాలి అంటే టు సమ్ ఎక్స్టెంట్ పాజిటివ్ స్ట్రెస్ ఉండాలి. అండ్ కాకపోతే ఆ భయం పెరిగిపోతే కెపాసిటీ తగ్గిపోతుంది. నిన్ననే మ్యామ్, ఐఎమ్ నాట్ మేకింగ్ అప్ అ స్టోరీ. ఎస్టర్డే వన్ గర్ల్ కేమ్ టు మీ. అంటే తను నా దగ్గరే ఒక గత 1.5 month నుంచి ఉండి చదువుకుంటుంది. నాట్ అ యూపీఎస్సీ స్టూడెంట్. నేను సిడిఎస్ క్లాసెస్ కూడా తీసుకుంటాను, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ క్లాసెస్. ఇంట్లో టీచర్ ట్రైనింగ్ అని చెప్పొచ్చింది. డిఫెన్స్ ట్రైనింగ్ అంటే అమ్మాయిని కదా పంపించారు సార్. ఇంకా ఉన్నారా మేడం? మీరు ఇంకా చాలా ఉన్నాయి. అమ్మాయి నిన్న మాట్లాడితే 20-25 minutes నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అంటే ఆ అమ్మాయి స్ట్రగుల్ ఎంత పెద్దది. అమ్మాయి వయసు ఎంత? 20 సంవత్సరాలు. ఆ 20 సంవత్సరాల్లో నాన్నను మేనేజ్ చేస్తుంది, ఊరును మేనేజ్ చేస్తుంది, అమ్మను మేనేజ్ చేస్తుంది, సమాజాన్ని మేనేజ్ చేస్తుంది. కానీ తన కోరికను వదులుకోలేదు. స్ట్రాంగ్ మైండ్ సెట్ మనకి నేర్చుకోవడానికి ఎంత ఉంది డెఫినెట్లీ. అంటే మరి అమ్మాయికి అండ్ ఆల్మోస్ట్ అక్షరం ముక్క ఇంగ్లీష్ రాదు. అంటే ప్రతి పదం యూట్యూబ్లో చూసుకొని ఇంగ్లీష్లో ఇది, తెలుగులో ఇది. తను నోట్స్ చూపించింది మ్యామ్, నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయింది. ఎంత దృఢ సంకల్పం ఉండాలి. అది ఎక్సలెంట్. ఆ దృఢ సంకల్పమే ప్రతి ఒక్క యూపీఎస్సీ ఆస్పిరెంట్కి ఉండాలి. నాకు రావాల్సిన అవసరం లేదు, నేను చెయ్యాలి అనుకోవాల్సిన అవసరం. స్మార్ట్గా ఇంటెలిజెంట్గా ఉన్న స్టూడెంట్స్ పాస్ అవుట్ అవుతారా లేదా హార్డ్ వర్కింగ్ వాళ్ళు పాస్ అవుట్ అవుతారు? 99% హార్డ్ వర్క్. ఇంటెలిజెన్స్ యూపీఎస్సీలో పనికిరాదు. ఎందుకంటే స్ట్రక్చర్ ఆఫ్ ది ఎగ్జామ్ ఎలా ఉందంటే ఇట్ ఈస్ నాట్ టెస్టింగ్ యువర్ ఇంటెలిజెన్స్, ఇట్ ఈస్ టెస్టింగ్ యువర్ బేసిక్ నాలెడ్జ్ ఇన్ ఎవ్రీ స్పీడ్. నీకు ఎన్విరాన్మెంట్ ఇకాలజీ తెలిసి ఉండాలి, ఇంటర్నల్ సెక్యూరిటీ తెలిసి ఉండాలి, పాలిటీ తెలిసి ఉండాలి, హిస్టరీ తెలిసి ఉండాలి, జాగ్రఫీ తెలిసి ఉండాలి. సో విడ్త్ పెద్దది, డెప్త్ తక్కువ. సో విడ్త్ పెద్దగా ఉండడం వల్ల ఇంటెలిజెన్స్ అవసరం ఉండదు.
డెఫినెట్లీ ఒక పాఠం చెప్తున్నప్పుడు ఒక టీచర్ అది నీకు అర్థం అవ్వాలి. ఆ బేసిక్ గ్రాస్పింగ్ పవర్ అనేది, ఆ బేసిక్ గ్రాస్పింగ్ పవర్ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉండి హార్డ్ వర్క్, ఆ అమ్మాయి ఎగ్జాంపుల్ లాగా హార్డ్ వర్క్ చేసే కెపాసిటీ, నేను చెయ్యగలను, నేను చేసి తీరుతాను అనే ఒక ఆలోచన ఉంటే నథింగ్ స్టాప్స్. సో ఒక యావరేజ్ స్టూడెంట్, బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా యూపీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చా? బిలో యావరేజ్ స్టూడెంటే యూపీఎస్సీలో పాస్ అవుతారు. ఇది నిజం, ట్రస్ట్ మీ. దేనికి సార్? ఎందుకంటే వాళ్ళు గివప్ చేయరు మ్యామ్. అకాడమిక్ స్ట్రాంగ్ ఉన్న పిల్లలు, నేను ఇది గమనించాను మ్యామ్, వాళ్ళు తొందరగా గివప్ చేస్తారు. అంటే ఒక అటెంప్ట్ రాసిన తర్వాత సరే ఇది రావట్లేదు, నేను పీజీ ఏమైనా చేసుకోనా, ఎందుకు రా పనికి మాలిన డిగ్రీ ఎందుకు పనికి వస్తుంది అంటే ఆ పేరెంట్స్ కూడా అంతే మ్యామ్. సార్ సంవత్సరం వేస్ట్ అంటే, సంవత్సరం నాలెడ్జ్ వచ్చింది అని యాక్సెప్ట్ చేయట్లేదు, సంవత్సరం వేస్ట్ అయిపోయింది అంటారు. అండ్ మన ఇండియన్ మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే, సంవత్సరం చదివిన తర్వాత ఒక డిగ్రీ రాలేదనుకోండి, ఆ సంవత్సరంకి వాల్యూ లేదంటారు. కానీ నాలెడ్జ్, చదువు, నేర్చుకున్నారు, ఎక్స్పీరియన్స్. ఎగ్జాక్ట్ మ్యామ్. యూపీఎస్సి ఎంత బ్యూటిఫుల్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అంటే మ్యామ్, మీరేం చేయగలరో మీకు తెలియజేస్తుంది. దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ మై స్టూడెంట్స్ who have not passed UPSC, but they are very successful in life. From a coffee shop to a designer to another institute. My competitor, my student. Okay. Today, it is a proud moment for me. No? Definitely. అంటే he knows how oppressor thinks. వాడు నన్ను భలే కాపీ చేస్తాడు, నాకు అది ఒకసారి కోపం వస్తుంది, ఒకసారి ముచ్చటేస్తుంది. అరే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే హీ ఇస్ మై స్టూడెంట్. ఫోన్ చేస్తాడు చేసి, సార్ మిమ్మల్ని డిట్టో కాపీ చేశాను అంటాడు. పర్లేదు లేరా అంటాడు. సో నా కింద స్టాఫ్ ఉంటారు, సార్ హీజ్ అవర్ కాంపిటీటర్స్, మీరేమో వాడుతూ సరదాగా మాట్లాడుతున్నారు అంటే, ఒరే హీఈస్ మై స్టూడెంట్ రా. సో ఆ ఒక స్పిరిట్ మీలో వస్తుంది, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. అందుకే నేను చెప్తాను మ్యామ్, ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యారో వాళ్ళు లైఫ్లో 2 ఎగ్జామ్స్ రాయాలి. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి ఎస్ఎస్బిని ఫేస్ చేయాలి ఒకటి, రెండోది యూపీఎస్సీ రాయాలి. ఇది రాస్తే గనక మీ పర్సనాలిటీలో చాలా మార్పులు వస్తాయి. మీరు ఎవ్వరికీ భయపడరు, దేనికి భయపడరు, ఎందుకంటే మీకు మీ మీద నమ్మకం వస్తుంది కాబట్టి. నేను ఏమీ లేకపోయినా కంటెంట్ డెవలపర్ లాగా నెలకి 1,00,000 నుంచి 2 లక్షలు సంపాదించవచ్చు. నా ఓన్ పిల్లలు సంపాదిస్తున్నాను, నేనే ఇస్తున్నా కంటెంట్. మంత్లీ మ్యాగజైన్, కరెంట్ అఫైర్స్, వీక్లీ టెస్ట్, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ కంటెంట్ ఏదైనా చేసుకోవచ్చు. ఎన్ని అటెంప్ట్స్ వరకు వాళ్ళు ట్రై చేయాలి సార్? ఇది వెరీ ఇంపార్టెంట్. యూపీఎస్సీ ఏజ్ లిమిట్ 21 to 32 జనరల్ కేటగిరీ వాళ్ళకి ఇస్తుంది, 6 అటెంప్ట్స్ ఇస్తుంది. నేనేమంటానంటే ఫస్ట్ అటెంప్ట్ ఒక 18 నుంచి 24 నెలలు మంచిగా చదివి ఫస్ట్ అటెంప్ట్ ఇవ్వండి. రాలేదు ఫర్ సమ్ రీజన్స్ అంటే మీ తప్పులేంటో కనుక్కొని దాన్ని కరెక్షన్ చేసి సెకండ్ అటెంప్ట్ ఇవ్వండి. ఇంకా సెకండ్ అటెంప్ట్ కూడా కావాల్సిన మార్కులకి నీకు చాలా గ్యాప్ ఉంది అనుకోండి, దెన్ స్టార్ట్ ఫర్ ప్లాన్ బి. ప్లాన్ బిని స్టార్ట్ చేయండి. అండ్ ఈ ఎఫర్ట్ని ఒక 4 అటెంప్ట్స్ వరకు మాత్రం ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి. 4 అటెంప్ట్స్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఆ పాసింగ్ పర్సంటేజ్ మార్క్స్కి దరిదాపుల్లో కూడా లేరు అంటే వదిలేయండి. మేబీ యు ఆర్ నాట్ డిజైన్డ్ ఫర్ యూపీఎస్సీ. తప్పేం లేదు. ఆ ప్లాన్ బిని 2 years తర్వాత యాక్టివేట్ చేశారు కదా, సెకండ్ అటెంప్ట్ తర్వాత దాన్ని ప్లాన్ ఏలా మార్చేయండి, దీన్ని ప్లాన్ బిలా మార్చేయండి. దెన్ యూ విల్ డెఫినెట్లీ బీ సక్సెస్ఫుల్. మ్యామ్ యూపీఎస్సీలో నేను పిల్లలకి day 1 నుంచి చెప్తాను, ఏది కూడా యూపీఎస్సీ పాస్ అవ్వాలి అన్న లైన్ ఆఫ్ థాట్తో చేయకండి. నేను ఇదేంటి తెలుసుకోవాలి అన్న లైన్ ఆఫ్ థాట్తో చేయండి. అది మీకు లైఫ్లో ఎక్కడైనా పనికొస్తుంది. ఇప్పుడు మీదే ఛానల్ ఉంది మ్యామ్, పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయా, పెద్ద యూట్యూబ్ ఛానల్స్, అందులో నా పిల్లలు కంటెంట్ డెవలపర్స్లో పనిచేస్తారు. నాకు ఆల్మోస్ట్ ఎవ్రీ డే కాల్స్ వస్తాయి, సార్ ఎవరైనా పిల్లలు ఉంటే రిఫర్ చేయండి సార్, మాకు రీసెర్చ్ చేయడానికి పిల్లలు కావాలి. దే ఆర్ పెయిడ్ ఎనీవేర్ బిట్వీన్ 30,000 to 60,000. వాళ్ళు చదువుకుంటున్నారు, కంటెంట్ డెవలప్ చేసి యూట్యూబ్ టీం వాళ్ళకి ఇస్తున్నారు, దాని మీద వీళ్ళు రికార్డింగ్స్ చేసుకుంటున్నారు. వీళ్ళకి చదువు అవుతుంది, కంటెంట్ అవుతుంది, డబ్బు అవుతుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, నీకు చదువు చెప్పాలి, నీకు బ్రతుకు తెరువు కూడా నేను నేర్పించాలి. అప్పుడే కదా మేము రియల్ టీచర్. సో ఇందులో ఈ ప్రిపరేషన్లో 2 జరుగుతూ ఉంటాయి. చాలా మంది పిల్లలు చదువుతూ సంపాదిస్తారు, ఎందుకంటే పేరెంట్స్ దగ్గర నుంచి సపోర్ట్ రాదు ఫర్ సమ్ రీజన్స్. అది కారణం ఏమైనా ఉండొచ్చు, కానీ వాళ్ళు గివప్ చేయట్లేదు. అంటే రీసెంట్లీ ఒక అబ్బాయి అనుకుంటాను, యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఫెయిల్ అయిపోయానని చెప్పేసి ఊరేసుకున్నాడు. అసలు అర్థం ఉందా మ్యామ్? జీవితం ఎంత పెద్దది మ్యామ్. యూపీఎస్సీ ఒక ఎగ్జామ్,
నువ్వు ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యేందుకు వల్ల నువ్వు జీవితంలోనే ఫెయిల్ అయిపోయాను అంటే ఎక్కడో ఆ ఇన్స్టిట్యూట్ ఆ అబ్బాయిలో ఆ లైఫ్ అనేది నేర్పించలేదు. ఇన్స్టిట్యూట్ ప్లేస్ ఎ మేజర్ రోల్. చాలా ఎందుకంటే యూపీఎస్సీ అనగానే సింగిల్ అటెంప్ట్లో రాదు, చాలా వరకు ఫెయిల్యూర్స్ వస్తుంటాయి, ఇయర్స్ వెనక్కి వెళ్ళిపోతుంటాం, పక్కన మన తెలిసిన కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ జాబ్లో ముందుకు వెళ్ళిపోతుంటారు. ఆ టైంలో ఆ మెంటల్ ప్రిపరేషన్ అనేది ఇన్స్టిట్యూట్ వాళ్ళే చేయాలి. హౌ ఇస్ ఇట్ ఏకమ్ అకాడమీ డూయింగ్? ఏకంలో ఎలా అంటే మ్యామ్, నేను ఒకవైపు చదువు, ఇంకోవైపు సైకలాజికల్ కండిషనింగ్. ఆ కండిషనింగ్ నేను చాలా గట్టిగా చేస్తాను. ఆ కండిషనింగ్ ఎలా అంటే పిల్లలు, నేను ఒకటే మాట, యు ఆర్ ది ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా కెనాట్ బి వీక్. ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు బి స్ట్రాంగ్. నీ దగ్గర చాయిస్ లేదు, నువ్వు స్ట్రాంగే ఉండాలి, నీ దగ్గర చాయిస్ లేదు. ఇది నేను డే 1 నుంచి వాళ్ళ హెడ్లో పెడతాను. ఫ్యామిలీ ప్రెషర్స్ కానీ ఏదైనా సరే వాళ్ళు తట్టుకుంటారు. నేను మ్యామ్ సింపుల్ ఒకటే మాట, నువ్వు గ్రాడ్యుయేషన్ చేసి నా దగ్గరకు వచ్చావు, బీటెక్కో బీఎస్సీయో బీఏనో బీకామో ఏదో ఒకటి చేసి నా దగ్గరకు వచ్చావు. ఇన్స్టిట్యూట్ ఫీజు పక్కన పెట్టేసి నెలకి నీకు 5 నుంచి 8 వేలు ఖర్చు అవుతుంది హాస్టల్కి. ఈరోజు హైదరాబాద్లో హోమ్ ట్యూషన్స్ పర్ స్టూడెంట్ 5 నుంచి 15 వేలు ఇస్తున్నారు. 5 నుంచి 15 వేలు నెలకి. నువ్వు ముగ్గురికి చెప్తే 45 వేలు వస్తాయి. అప్పర్ సైడ్, లోవర్ సైడ్ 15 వేలు వస్తాయి. నీకు కావాల్సింది 8 వేలు, 7 వేలు ఇంటికి పంపి. అంతే కదా. అంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది. చాలా క్యాలిక్యులేటెడ్గా మెచ్యూర్డ్గా ఉండాలి. వన్స్ యూపీఎస్సీ ప్రిపరేషన్కి వచ్చాము అంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి. బ్యాలెన్స్డ్గా, మెచ్యూర్డ్గా కన్నా బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఎందుకంటే మేము యూపీఎస్సీ కోరుకునేది బ్యాలెన్స్. అంటే పాజిటివ్ ఎక్స్ట్రీమ్ కూడా ఉండకూడదు, నెగిటివ్ ఎక్స్ట్రీమ్ కూడా ఉండకూడదు, బ్యాలెన్స్. రోజుకి ఎన్ని గంటలు చదవాలి సార్? గంటలు అంటే క్లాస్ పక్కన పెట్టేస్తే ఒక గోల్డెన్ రూల్ ఉంది, 12:8:4. 12:8:4 గోల్డెన్ రూల్. ఈ 12 అవర్స్ స్టడీ టైం, 8 అవర్స్ స్లీప్ టైం, 4 అవర్స్ మీ టైం. మీకు డాన్సింగ్ ఇష్టం, డాన్స్ 4 గంటలు డాన్స్, నో బడీ స్టాపింగ్. 8 అవర్స్ పడుకోవాలి, 7 to 8 అవర్స్ పడుకోవాలి. ఈ 12 అవర్స్లో 8 to 12 అవర్స్ పాజిటివ్ అవుట్పుట్ తీసుకొని రావాలి. ఒక 4 అవర్స్ క్లాస్ ఉందనుకోండి, ఒక 5 to 6 అవర్స్ నువ్వు బుక్ పట్టుకొని కూర్చోవాలి. ఒక కొత్త స్టూడెంట్ అయితే ఆ 6 అవర్స్ని మేజర్గా 3 భాగాల్లో డివైడ్ చేసుకోవాలి. ఎన్సీఆర్టీస్ 2 గంటలు, క్లాస్ నోట్స్ రివిజన్ 2 గంటలు, కరెంట్ అఫైర్స్ 2 గంటలు. ఇది ఆప్షనల్ జరుగుతుంది అనుకోండి. ఆప్షనల్ నేను 12 అవర్స్ చెప్పాను కదా, ఒక 1.5 to 2 అవర్స్ ఆప్షనల్ రివిజన్ కూడా యాడ్ చేసుకోవాలి. అయితే ఇందులో స్టూడెంట్సే కాకుండా పెళ్ళైన హోమ్ మేకర్స్ కానీ ఇంకొక జాబ్ చేస్తున్న అబ్బాయిలు కానీ ప్రిపేర్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? ఒక్క మాట వాళ్ళు డే 1 నుంచి అర్థం ఏం చేసుకోవాలంటే, ఎవరైతే ఓన్లీ ఇదే చేస్తున్నారో వాళ్ళకన్నా నాకు 1 సంవత్సరం ఎక్కువ పడుతుంది అన్నది మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఎందుకంటే మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు కాబట్టి 8 to 10 అవర్స్ కమిట్మెంట్ అక్కడ ఉంటుంది. 8 గంటలు పడుకోవాలి, 4 గంటలు మీకు స్పెషల్గా మీకు ఇచ్చాను కదా మీ టైం అనేది, అందులోంచి ఆ మీ టైంని స్టడీ టైంలో మార్చుకోవాలి. కరెక్ట్. ఆ మీ టైంని స్టడీ టైంలో మార్చుకుంటేనే సక్సెస్. మ్యామ్ డిసిప్లిన్ అనే ఒక పదం నేను ఎప్పుడు వాడతాను. డిసిప్లిన్ అసలు అంటే ఏంటి మ్యామ్? ఏం లేదు, నీకు నచ్చని పనిని నీకు అతి ఇష్టమైన పనిగా చేయడమే డిసిప్లిన్. అంతే. డిసిప్లిన్ డెఫినేషన్ అది. సో నీకు ఇష్టము ఇది లేదు కానీ నువ్వు చేయాలి, తప్పదు, ఇష్టంగా చేయి. దట్స్ వాట్. వెన్ ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్, వెన్ ఇట్ ఈస్ అన్అవాయిడబుల్, యూ బెటర్ స్టార్ట్ లవింగ్ ఇట్. యాక్సెప్టెన్స్ అండ్ లవింగ్ ఇట్. యాక్సెప్టెన్స్. మ్యామ్ నాకు చాలామంది పిల్లలు సార్ చాలా స్ట్రెస్, చాలా ఇది, చాలా అది అని. ఏం సార్ ఇప్పుడు స్ట్రెస్ అనేది ఎంత కామన్ వర్డ్ అయిపోయింది. నాకు స్ట్రెస్ అనే వర్డ్ అంటేనే కోపం వస్తుంది. మ్యామ్ సి, ఇన్ యువర్ లైఫ్ యూ ఆల్సో హ్యావ్ హ్యాండిల్డ్ స్ట్రెస్. ఇన్ మై లైఫ్ ఐ ఆల్సో హ్యాండిల్డ్ స్ట్రెస్. మై పేరెంట్స్ ఆల్సో హ్యాండిల్డ్ స్ట్రెస్. యువర్ పేరెంట్స్ ఆల్సో హ్యాండిల్డ్ స్ట్రెస్. ఎక్కడో పేరెంటింగ్లో తప్పులు జరుగుతుంది. అంటే పేరెంటింగ్లో ఆ సైకలాజికల్ కండిషనింగ్ జరగట్లేదు. అంటే పిల్లలు అడిగింది ఇచ్చేయడము, మేబీ వాళ్ళిద్దరూ వర్క్ చేస్తూ బిజీగా ఉండడం వల్ల మెయిన్ అక్కడే ప్రాబ్లం. నా పర్సనల్ ఎగ్జాంపుల్, ఐ స్టార్టెడ్ ఎర్నింగ్ ఆల్మోస్ట్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 14.5, 13.5, 14.5 ఐ స్టార్టెడ్ ఎర్నింగ్. ఇంట్లో పరిస్థితులు అలా ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి నేను బాగా సంపాదించడం నేర్చుకున్నాను. అంటే ఒక బండి కొనుక్కునే స్తోమత నాకు ఇండిపెండెంట్గా వచ్చేసింది. మా నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న బండి కావాలి,
రేపు జవాబు చెప్తాను అన్నాడు. మరుసటి రోజు నాన్న నేను బండి గురించి మాట్లాడు కదా, నేను కొనుక్కుంటాను, నువ్వు ఇవ్వని అవసరం లేదు అని నోరు జారేది. అంటే ఆ ఏజ్లో అంత అవగాహన లేదు, రైట్? అయితే ఆయన చాలా సింపుల్గా వేరే ఇల్లు ఎత్తుక్కో అన్నాడు, వెళ్ళిపోమన్నాడు. ఒకటి సింపుల్, గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. నా హౌస్లో అంటే నా రూల్స్ సింపుల్. నాకు బండి కొనుక్కునే నా స్తోమత ఉంది, యాజ్ ఎ పర్సన్ ఇండివిజువల్ నేను ఎర్న్ చేస్తున్నాను, కానీ ఒక మనిషి నా ఇంట్లో దానికి పర్మిషన్ ఇవ్వాల. 3 years మ్యామ్ ఆల్మోస్ట్, ట్రస్ట్ మీ, ప్రతిరోజు ఇంట్లో గొడవ పెట్టుకున్నా బైక్ కోసం. అప్పుడు స్ప్లెండర్, సమురై, ఈ 2 బళ్ళు వేరు వెరీ ఫేమస్. అవును. కూర్చున్నప్పుడు తినడానికి కూర్చున్నప్పుడు కూడా స్ప్లెండర్ కావాలమ్మా, సమురై కావాలమ్మా, ఇదే రోజు పెంట. 3 సంవత్సరాలు మ్యామ్. నాన్న నో అంటే నో అన్నాడు. 3 years తర్వాత ఇంటికి ఒకరోజు కాలేజ్ నుంచి వస్తుంటే ఇంటి బయట కొత్త స్ప్లెండర్ నిల్చొని, ఇంకా నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అందరు కొనుక్కుంటున్నారు, నాకే బండి కొనిచ్చట్లేదు, నేను కొనుక్కున్నా అంటున్నా, ఆయన ఒప్పుకోవట్లేదు, ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి ఇంట్లో పెద్ద రచ్చ చేశాను. 5 నిమిషాల తర్వాత మా అమ్మ, డైనింగ్ టేబుల్ మీద తాళాలు ఉన్నాయి, చూడు ఒకసారి, ఆ బండికి తగులుతాయేమో అంటే, ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ మై డాడ్ బాట్ మీ అ బైక్. ఆ గ్రాడ్యుయేషన్లో నీకు ఇవ్వద్దు అని నేను ఫిక్స్ అయిపోయాడు. నేను ఎంత ఏడ్చినా నాకు ఇవ్వలేదు. ఇప్పుడు ఈజీగా పిల్లలు అన్ని ఏది కావాలంటే అది వాళ్ళ చేతులకు, అది చెయ్యకూడదు. మన టైంలో ఆ వెయిటింగ్, ఆ పేషెన్స్ అన్ని నేర్పించింది. ఆ బైక్ ఇప్పటికీ నా ప్రాణం. యూ స్టిల్ హ్యావ్ దట్ బైక్. అంటే మెమరీస్ ఉన్నాయి డెఫినెట్లీ ఆ బైక్ మీద. మెమరీ, ఐఎమ్ బైకర్ యాక్చువల్లీ. నేను చెప్పాను మీకు ఇంతకు ముందు కూడా, ఇది కూడా అదే. సో ఐఎమ్ బైకర్ బేసికలీ. నాకు కార్ కన్నా బైక్ ఇచ్చేస్తే హ్యాపీగా వెళ్ళిపోతా. అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్లో బెంగళూరు టు హైదరాబాద్ బైక్ మీద వచ్చేసాను. అమ్మకి చెప్పలేదు. వచ్చిన తర్వాత అమ్మ వేసుకుంది, గట్టిగా వేసుకుంది. సో ఐఎమ్ దట్, అండ్ షీ నోస్ వీడు ఏదో పని చేస్తాడు బైక్లో. ఐ హ్యాడ్ అ వెరీ క్లోజ్ డెత్ ఎన్కౌంటర్ ఇన్ మై బైకింగ్ డేస్. సో అప్పటి అది బ్లడ్లో ఉంది. బైక్ సౌండ్ వింటే నాకు గూజ్ బంప్స్ వస్తాయి ఇప్పటికి కూడా. సో దట్ ఈస్ మై లవ్ ఫర్ బైక్స్. కాకపోతే నాన్న ఇవ్వలేదు. సైకలాజికల్ కండిషనింగ్ చాలా అవసరం. సో ఎవరైతే పేరెంట్స్ మ్యామ్, వాళ్ళ ప్రొఫెషన్తో సంబంధం లేదు, ఫ్యూచర్లో పిల్లలు ఏమైనా అవుతారు, కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళకి సైకలాజికల్ కండిషనింగ్ బాగా చేయండి. అంటే సైకలాజికల్ కండిషనింగ్ చేయండి అని అన్నాను అని వాళ్ళ మీద అత్యాచారాలు చేయకు. నో, డిగ్నిటీ ఆఫ్ ది చైల్డ్, అట్ ది సేమ్ టైం సైకలాజికల్ కండిషనింగ్, ఈ 2 చేయాలి. వాళ్ళు అడిగిందల్లా ఇచ్చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి దాని విలువ తెలుస్తుంది అన్నప్పుడు ఇవ్వండి. సో ఇది నార్మల్ పేరెంట్స్, నార్మల్ చిల్డ్రన్. బట్ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ డిఫరెంట్. వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉండాలి? పేరెంట్స్ వీళ్ళు చిన్నప్పటి నుంచి, అంటే ఒక 10th క్లాస్ నుంచి వీళ్ళకు న్యూస్, జియోపాలిటిక్స్, పాలిటిక్స్, సెక్యూరిటీ డైమెన్షన్స్, వీళ్ళు న్యూస్ వైపు వీళ్ళని తీసుకురావాలి. ఇప్పటి పిల్లలకి కరెంట్ అఫైర్స్ కైండ్ ఆఫ్, అంటే కరెంట్ అఫైర్స్ అంటే దీన్ని యూపీఎస్సీ స్టూడెంట్కి కావాల్సిన క్వాలిటీ ఒకటి మ్యామ్, అబ్జర్వెంట్ ఉండాలి. సమాజంలో ఏం జరుగుతుంది ఇది యూపీఎస్సీలో అడగొచ్చా? దట్ ఈస్ ది ఓన్లీ క్వశ్చన్. లాస్ట్ ఇయర్ యూపీఎస్సీ జిఎస్ పేపర్ 1 ఇండియన్ సొసైటీలో క్వశ్చన్ అడిగింది. ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ is coming under tremendous pressure where youth are not willing to get married. Suggest measures to improve the functioning of the institution of marriage in our country. దీనికి ఏ పుస్తకంలో చదువుతారు? సో ఇట్ ఈస్ అబౌట్ యువర్ అబ్జర్వేషన్ స్కిల్స్. సో మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో, నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్ని, ట్రంప్ నా కంట్రీ గురించి ఇలా మాట్లాడాడు, ఒకవేళ నేనే గనక యునైటెడ్ నేషన్స్లో ఇండియన్ అంబాసిడర్లా పోస్టింగ్ ఉంటే నేనేం జవాబిస్తాను? యాజ్ అన్ ఆస్పిరెంట్ యూ షుడ్ థింక్ లైక్ ఎ బ్యూరోక్రాట్. పిల్లలు ఏంటంటే ఆస్పిరెంట్ స్టేజ్లో బ్యూరోక్రాట్ అనే భావన తెచ్చుకోరు, వాళ్ళ స్టూడెంట్ లాగానే మిగిలిపోతారు. ఆ స్టూడెంట్ లాగా మిగిలిపోయినంత వరకు మీకు రిజల్ట్ రాదు. యూ షుడ్ స్టార్ట్ థింకింగ్ లైక్ అ బ్యూరోక్రాట్. డే 1 ఏ రోజైతే మీరు డిసిజన్ తీసుకున్నారో యూపీఎస్సీ చెయ్యాలి, ఆ రోజు యు ఆర్ అ బ్యూరోక్రాట్. సమాజంలో, ఇంట్లో, నీ పర్సనల్ లైఫ్లో, నీ సరౌండింగ్లో ఏది జరిగినా యాజ్ ఎ బ్యూరోక్రాట్ హౌ విల్ యూ రెస్పాండ్?
అలానే ఆలోచించాలి. అలానే ఆలోచించాలి, అలానే ప్రవర్తించాలి. ఆటోమేటికలీ ఫ్లోలో వస్తుంది. ఇంకా ప్రిపరేషన్ వైపుకి వెళ్తే చాలా మంది స్టూడెంట్స్కి నైట్ ఎంతసేపు అయినా మేల్కుంటారు, పొద్దున్నే లేవడం కష్టం. నాకు కూడా అంతే. అవునా? యూపీఎస్సీ ప్రిపరేషన్ వాళ్ళకి, ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి ఏంటి నైట్ టైం ఎక్కువసేపు చదువుకోవడం కూడా ఓకేనా? ఎర్లీ మార్నింగ్ చదువుతుంటేనే ఇంకా బాగా బ్రహ్మ ముహూర్తం అంటారు కదా. ఎస్ మ్యామ్, సి మన బాడీ ఎనర్జీ మనము టు సమ్ ఎక్స్టెంట్ ఆర్ టు లార్జ్ ఎక్స్టెంట్ సన్ నుంచి డిరైవ్ చేసుకుంటాం. సన్ ఈజ్ ది సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్లానెట్కి సన్ ఈజ్ ది సోర్స్ ఆఫ్ ఎనర్జీ. అందుకే మన వేదాలు కానీ హిస్టారికల్ బుక్స్ కానీ హ్యూమన్ సైకిల్ షుడ్ బి అలైన్డ్ విత్ దిస్ సన్ అంటారు. ఇప్పుడు ఉందో లేదో తెలియదు ఈ ట్రెడిషన్. నేను చిన్నప్పుడు అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడల్లా ఎవరైతే తాతలు ఉంటారో సన్సెట్ తర్వాత ఏం తినరు. అవును, సన్సెట్ తర్వాత ఏం తినరు, ఎందుకంటే అది డైజెషన్ అవ్వదు కాబట్టి. ఎందుకు చేస్తారంటే ఇన్ఫ్యాక్ట్ దీని మీద నోబెల్ ప్రైజ్ ఇచ్చారు, సర్కాడియన్ రిథమ్ మీద. మీ బాడీ మోస్ట్ ఎఫిషియంట్ దేర్ ఇస్ బ్రహ్మముహూర్తం. మీరు అన్నట్టు మార్నింగ్ 3 నుంచి 7 దిస్ ఈజ్ ద టైం. లోకమంతా పడుకొని ఉంది, నువ్వు మేల్కొని ఉన్నావు అంటే కాస్మిక్ ఎనర్జీలో సైలెన్స్ ఉంది. కాస్మిక్ ఎనర్జీలో సైలెన్స్ ఉంది కాబట్టి నీ బ్రెయిన్ చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. రాత్రి ఏదైతే కూర్చొని 4 గంటలు చదువుతున్నావో అదే సేమ్ అవుట్పుట్ మార్నింగ్ 1.5 to 2 అవర్స్లో వస్తుంది. సో మీరే చెప్పండి విచ్ ఇస్ మోర్ ఎఫిషియంట్? మార్నింగ్ టైం, నో డౌట్. కాకపోతే ఈ జనరేషన్కి మార్నింగ్ లేచే అలవాటు లేదు. మాకు ఆర్మీలో నేర్పిస్తారు మ్యామ్ ఇది. నువ్వు ఏ అలవాటు మార్చుకోవాలన్నా 21 days మిస్ అవ్వకుండా దాన్ని ప్రాక్టీస్ చేయి. 22nd day నీకు అవసరం ఉండదు, నేను ఇది చెయ్యాలి అని నీకు నువ్వు చెప్పుకోవడానికి అవసరం రాదు, ఆటోమేటిక్గా వస్తుంది. సో మార్నింగ్ టైమే ప్రిపేర్ అవ్వాలి, ఎర్లీ మార్నింగ్ నా సజెషన్. బట్ దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ కెనాట్ డూ ఇట్. సరే నీకు నచ్చినట్టు రాత్రి చేసుకో, కానీ చేసుకో. బట్ ఎగ్జామ్ 1 నెల 2 నెలల్లో ఉంది అనగానే చేంజ్ యువర్ బయాలజికల్ క్లాక్. ఎందుకంటే నువ్వు ఆ మార్నింగ్ టైంలోనే మోస్ట్ యాక్టివ్గా ఉండాలి ఎగ్జామ్ టైం. ఆ టైంలో నీ బాడీ స్లీప్ అడిగింది అనుకోండి, పోయింది. సో ఆ ఎగ్జామ్ రిథమ్ని నీ బాడీ మోస్ట్ యాక్టివ్ రిథంలో మార్చుకోవాలి. అండ్ మీరు ఈ ఈ ఈ లైన్ ఆఫ్ థాట్లో ఒకటి అడిగారు కాబట్టి ఇంకొకటి చెప్తా. సిట్టింగ్ కూర్చోడానికి, చదువుకోవడానికి కూర్చుంటారు కదా పిల్లలు, ఓన్ టైంలో చదువుకోవడానికి కూర్చుంటారు కదా, ఎప్పుడైనా సరే 3 hours కూర్చోవాలి. అలవాటు పెట్టుకోవాలి. 3 గంటలు కదలకుండా కూర్చోడానికి. వాష్రూమ్, వాటర్ ఓకే, నో ప్రాబ్లం. కానీ 3 గంటలు. ఎందుకంటే మెయిన్స్ ఎగ్జామ్ రాసినప్పుడు 3 గంటలు కూర్చొని రాయాలి. అది ప్రాక్టీస్ చేయాలి. అది మీకు 3 గంటలు విత్ కాన్సన్ట్రేషన్, అటెన్షన్ కూర్చునే అలవాటు రావాలి. అది రావాలి అంటే మీరు 3 గంటలు ప్రాక్టీస్ చేయాలి. నేను 12 hours అని చెప్పాను కదా, 12:8:4. 8 hours స్లీపింగ్, 4 hour మీ టైం, 12 hours స్టడీ, 4 cycles of 3 hours. ఓకే, డన్. యు ఆర్ డన్ ఫర్ ది డే. సో అది చెయ్యగలిగిన రోజు యు ఆర్ వెరీ క్లోజ్ టు యువర్ సక్సెస్. అదే సోర్స్ ఆఫ్ బుక్స్ చాలా వచ్చేసాయి. మీరంటే ఇందాక ఎన్సీఆర్టీ కాకుండా అదర్ సోర్సెస్ ఆఫ్ బుక్స్ ఏంటి యూపీఎస్సీ ప్రిపరేషన్? అంటే మ్యామ్ ఎన్సీఆర్టీ భగవద్గీత లాంటి దాన్ని ఖచ్చితంగా చదవాల్సిందే. ఎన్సీఆర్టీస్ అయిపోయాక మీరు ఒకవేళ ఫౌండేషన్ కోచింగ్ తీసుకుంటే కనుక క్లాస్ నోట్స్ రివిజన్ ఇంపార్టెంట్. ఈ క్లాస్ నోట్స్ రివిజన్ అయిపోయిన తర్వాత కూడా ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఒక స్టాండర్డ్ బుక్ ఉంటుంది. లైక్ పాలిటీకి లక్ష్మీకాంత్ అని, హిస్టరీకి మళ్ళీ ఎన్సీఆర్టీస్ అనే అంటారు, కాకపోతే కొన్ని ఇంకా బుక్స్ ఉన్నాయి. ఒక సబ్జెక్టు ఎన్సీఆర్టీ కాకుండా, క్లాస్ నోట్స్ కాకుండా ఒక్కటే బుక్, దాన్ని నమ్మాలి, దాన్ని 100 సార్లు చదవాలి. 10 బుక్కులు ఒకసారి చదవడం శూన్యం ఫలితం. ఒకే బుక్ 10 సార్లు చదవడం 100% రిజల్ట్. పిల్లలు ఏం చేస్తారంటే నంబర్ ఆఫ్ బుక్స్ని డైవర్సిఫై చేసేస్తారు. ప్రతి బుక్ని ఒక్కొక్కసారి చదవడానికి ట్రై చేస్తారు, రివిజన్ జరగదు, ఫైనల్ అవుట్పుట్ రాదు. ఓకే. సో ఎన్సీఆర్టీస్, క్లాస్ నోట్స్, ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఒక్కటే స్టాండర్డ్ టెక్స్ట్ బుక్. అది ఎంచుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. అండ్ దాని తర్వాత దాన్నే నమ్మాలి. 10 నుంచి 20 సార్లు ఆ బుక్ని చదవాలి.
110% రిజల్ట్ పాజిటివ్ వస్తుంది. సో రివిజన్ అనేది చాలా సార్లు చేసుకోవాలి ఎగ్జామ్కి ముందు. రివిజన్ లేని స్టూడెంట్ ఎగ్జామ్లో కూర్చుంటే ఖచ్చితంగా ఫెయిల్. మినిమం ఎన్ని రివిజన్స్ అయితే పడాలి సార్ ఎగ్జామ్ రాసే ముందు? ప్రిలిమ్స్కి ముందు ఒక్కొక్క సబ్జెక్ట్, నేను పాలిటీ తీసుకున్న, ఎకానమీ, హిస్టరీ తీసుకున్నాను అనుకోండి, యావరేజ్గా ప్రతి స్టూడెంట్ చేసేది 5 to 8 రివిజన్స్ మినిమం, అడ్వైజబుల్ 8 to 12. మరి కంప్లీట్ అయిపోతుందా అంటే మొత్తం చదువుకున్న తర్వాత రివిజన్? మ్యామ్ ఎలా అవుతుందంటే ఫస్ట్ రివిజన్ విల్ టేక్ మోర్ టైం, సెకండ్ రివిజన్ విల్ టేక్ లెస్ టైం, థర్డ్ రివిజన్ విల్ టేక్ లెస్ టైం. సో అలా టైం తగ్గుతూ వస్తుంది. అండ్ ఒక టైం వస్తుంది మ్యామ్, మీరు 7 daysలో ప్రతి సబ్జెక్ట్ని రివైజ్ చేయాలి. సో ఆ స్టేజ్కి మీరు వెళ్ళిపోవాలి. ఎందుకంటే మీరు ఎన్నిసార్లు చదివారంటే మీ కళ్ళ ముందు మ్యాటర్ వస్తుంది. మీకు పేజ్ మీద మీరు పెన్నుతో ఏం రాసుకున్నారో అది కూడా కనిపిస్తుంది. సో యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ తన లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ఈ ఇయర్స్ ఏదైతే ప్రిపేర్ అవుతున్నాడో ఫ్యామిలీని, ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని, ఎంటర్టైన్మెంట్ని ప్రతి ఒక్కటి కట్ ఆఫ్ చేసుకోవాలా, బ్యాలెన్స్ చేసుకోవచ్చు? నో, కట్ ఆఫ్ అనే పదాన్ని నేను అనుమతించాను. మ్యామ్ సి, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం సమాజంలో పేరెంట్స్ గురించి మనం ఆలోచించాలా, ఫ్రెండ్స్ కట్ ఆఫ్ నుంచి మ్యామ్ 4 hours ఇచ్చాగా పర్ డే, ఏమైనా చేసుకో, కట్ ఆఫ్ చేసుకుని అవసరం లేదు. కాకపోతే ఇది పనికిరాని ఫ్రెండ్షిప్ అంటే డెఫినెట్గా కట్ ఆఫ్ చేయాలి, నువ్వు యూపీఎస్సీ ప్రిపేర్ అయినా అవ్వకపోయినా. ఎందుకంటే మనకి అంటే అందరూ అంటారు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూస్తే నువ్వు ఎవరో తెలిసిపోతుంది, ఆబ్వియస్లీ, రైట్? నీ చుట్టుపక్కల వాళ్ళు వెదవులంటే ఆబ్వియస్లీ నువ్వు కూడా ఆ కేటగిరీకి చెందినోడు. కాబట్టి నీ ఫ్రెండ్స్ నీ గ్రోత్కి, పర్సనల్ గ్రోత్ కానీ ప్రొఫెషనల్ గ్రోత్ కానీ కాంట్రిబ్యూట్ చేయట్లేదు అండ్ ఉల్టా నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఇమీడియట్లీ కట్. యూపీఎస్సీకి సంబంధం లేదు, లైఫ్లో ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది. నీ ఫ్రెండ్స్ నీ గ్రోత్లో, పర్సనల్ గ్రోత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మ్యామ్. చాలామంది ఫ్రెండ్స్ దే విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ బ్యాడ్ టైమ్స్, అది పర్సనల్ గ్రోత్కి దే ఆర్ హెల్పింగ్. ఆ సపోర్ట్ కూడా లేదు అంటే ఖచ్చితంగా కట్ చేయాలి. ఎందుకంటే వాల్యూ లేదు కదా మ్యామ్. అంటే దీన్ని సెల్ఫిష్నెస్లా తీసుకోకండి. దిస్ ఈజ్ మెచ్యూరిటీ. ఎందుకంటే హీ విల్ నాట్ మేక్ యూ ఫీల్ యాజ్ ఇఫ్ యూ హ్యావ్ లాస్ట్ సంథింగ్. ఒక మంచి ఫ్రెండ్ ఉంటే అరే నువ్వు చేయొచ్చు కదా, ఇది నువ్వు చేయగలవు కదా అని చెప్తారు. అదే బ్యాడ్ ఫ్రెండ్ ఉంటే పద మామ ఇది చేద్దాం అంటారు. సో దట్ ఈస్ నాట్ ది రైట్ డెఫినేషన్ ఆఫ్ మ్యామ్. ఫ్రెండ్షిప్ని, ఎంజాయ్మెంట్ని క్లబ్ చేసేసారు, అది తప్పు. ఫ్రెండ్షిప్ ఈజ్ నాట్ సపోజ్ టు బి ఓన్లీ ఎంజాయ్మెంట్. ఫ్రెండ్షిప్ ఈజ్ సపోజ్ టు బి సెల్ఫ్ గ్రోత్ ఫర్ ఈచ్ అదర్. ఫ్రెండ్షిప్ ఆ గ్రోత్ ఇవ్వట్లేదు అంటే వేస్ట్. సో అయితే ఇప్పుడు చాలామంది ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతుంటారు, సెట్ ఆఫ్ స్టూడెంట్స్. కొంతమంది సీరియస్గా ఉంటారు, కొంతమంది ఏదో ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అని చూసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది చాలా అటెంప్ట్స్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు. ఫస్ట్ డేలోనే లేకపోతే ఇనిషియల్ డేస్లోనే వీడు కరెక్ట్గా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నాడు, వీడితో నేను ఫ్రెండ్షిప్ చేయొచ్చు అనుకునే వాళ్ళు ఎలా ఉంటారు? హౌ టు చూస్ అ ఫ్రెండ్ ఇన్ ద ఇన్స్టిట్యూట్? ఏదో నీ ప్రిపరేషన్కి హెల్ప్ అవుతుంది అన్న ఒక్క కోణంతోనే ఫ్రెండ్షిప్ చేయకూడదు. యాజ్ ఐ టోల్డ్ యూ, ఫ్రెండ్ హ్యాస్ మెనీ మ్యామ్. యూపీఎస్సీ మీరు అన్నట్టుగా ఒక పదం వాడారు, స్ట్రెస్. నేను వాడదలుచుకోలేదు కాబట్టి. సో బట్ సమ్వేర్ ఇట్ విల్ టెస్ట్ యువర్ స్ట్రెస్ లెవెల్స్, ఎలా యాక్సెప్ట్ చేస్తారు. ఫ్రెండ్ విల్ డెఫినెట్లీ కమ్ ఆఫ్ యూస్. సో దానికి ఫ్రెండ్షిప్ కావాలి. ఆ 4 hours మీ టైం ఉంది కదా, ఆ 4 hours మీ టైం స్పెండ్ చేయడానికి కూడా ఫ్రెండ్ కావాలి డెఫినెట్లీ. కాకపోతే లైక్ మైండెడ్ ఫ్రెండ్ని ఎంచుకోవాలి. అంటే ఒక లక్ష్యం, ఒక డిసిప్లిన్, ఒక పట్టుదల, ఒక పాజిటివ్ ఆలోచన తీరు ఉన్న మనిషిని మీరు ఫ్రెండ్ లాగా ఎప్పుడైనా తీసుకోవచ్చు. బికాస్ ఆ పర్సన్ మీ గ్రోత్కి కాంట్రిబ్యూట్ చేస్తారు. సో ఈ లైన్ ఆఫ్ థాట్ ఉన్న ఫ్రెండ్స్ని ఎంచుకుంటే గనక ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. ఓకే. బికాస్ మీరు లో ఉన్నప్పుడు ఆ ఫ్రెండ్ మిమ్మల్ని పుల్ చేస్తారు, తనులో ఉన్నప్పుడు మీరు ఆ ఫ్రెండ్ని పుల్ చేస్తారు. సో ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ వాట్ యు కాల్ బెనిఫిటింగ్ టు ఈచ్ అదర్. ఫ్రెండ్షిప్ ఉండడం చాలా అవసరం. ఎందుకంటే నోట్స్ మ్యామ్ ఎలా అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇద్దరమే క్లాస్మేట్స్ అనుకుందాం. నేను బీకామ్ చదివాను, లా చదివాను. అయితే నాకు పాలిటీ, నా ఎకానమీ స్ట్రాంగ్ ఉండే అవకాశం ఉంది. మీరేమో సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. సో సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో కానీ, చిన్న చిన్న డైమెన్షన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఇకాలజీలో కానీ ఎక్కడైతే సైన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉందో అక్కడ మీరు స్ట్రాంగ్ ఉండే అవకాశం ఉంది. సో నేను స్ట్రాంగ్ ఉన్న ప్లేస్లో మిమ్మల్ని హెల్ప్ చేస్తాను, మీరు స్ట్రాంగ్ ఉన్న ఏరియాస్లో నాకు హెల్ప్ చేస్తారు. సో దిస్ ఈజ్ హౌ మ్యూచువల్ గివ్ అండ్ టేక్ కూడా జరుగుతుంది.
అయితే ఇందాక మీరు మ్యాథ్స్ ఈ సబ్జెక్ట్స్ అన్నారు కాబట్టి కొంతమంది మెడికల్ స్టూడెంట్స్ వస్తుంటారు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వస్తుంటారు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు వస్తుంటారు. మెయిన్గా వాళ్ళకు నాలెడ్జ్ మ్యాథ్ మీద కంపల్సరీ ఉండాలి. మ్యాథ్ అంటే అందరికీ భయమే, ఇంక్లూడింగ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. అందుకనే అడుగుతాను. అంటే యూపీఎస్సిలో మ్యాథ్స్ ప్రిలిమ్స్లో సీసాట్ అని ఒక పేపర్ ఉంది, సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేసి. అక్కడ బేసిక్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ది టెస్టింగ్ ఉంది. అది తప్పితే ఇంకెక్కడ. దానికోసము ఒక మీరు జీరో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అనుకుందాం, 10th తర్వాత మీరు మ్యాథ్స్ చదవలేదు అసలు, అలాంటి స్టూడెంట్స్ ఒక 4 to 6 months రోజు ఒక 45 minutes నుంచి 1.5 hour 45 to 90 minutes కూర్చుంటే ఖచ్చితంగా 6 monthsలో ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అండ్ దట్ ఈజ్ ఇనఫ్. ఎందుకంటే ఆ పేపర్ సీసాట్ పేపర్ యూపీఎస్సీఏ చెప్తుంది 33% తెచ్చుకుంటే చాలు. ఓన్లీ 33%, అంటే 200 మార్కులకి 66 మార్కులు వస్తే చాలు. సో అండ్ మ్యాథ్సే కాకుండా 200 మార్క్స్లో రీడింగ్ కాంప్రిహెన్షన్ కూడా మార్క్స్ ఉంటాయి. 27 questions దాకా రీడింగ్ కాంప్రిహెన్షన్ నుంచి వస్తాయి. సో బేసిక్ మ్యాథమెటిక్స్ నేర్చుకొని రీడింగ్ కాంప్రిహెన్షన్ మీద కొంచెం పట్టు తెచ్చుకుంటే సీసాట్ పేపర్ సులభంగా పాస్. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఈ 3 stages ఉంటాయి. ఈ 3 stagesలో నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ప్రిలిమ్స్ ఈజీ, మెయిన్స్ కొంచెం కష్టం, ఇంటర్వ్యూ ఇంకొంచెం కష్టం ఇలా ఉంది. బట్ వాట్ ఈజ్ యువర్? అంటే కష్టం అని నేను అన్ను మ్యామ్, బట్ ప్రిలిమ్స్ డైనమిక్స్ చేంజ్ అవుతుంది బాగా. అంటే ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ఏదో ఒక ఎలిమెంట్ తీసుకొచ్చి ప్రిలిమ్స్ని టఫ్ చేస్తుంది టు కట్ ఆఫ్ స్టూడెంట్స్. సో నాన్ సీరియస్ స్టూడెంట్స్ని స్టేజ్ 1లోనే ఫిల్టర్ ఆఫ్ చేయాలి. అందువల్ల ఒక కోణంలో ప్రిలిమ్స్ హ్యాస్ బికమ్ లిటిల్ టఫ్. మెయిన్స్ ఎప్పటిలాగానే అది ముందు కూడా టఫే, అది ఇప్పుడు కూడా టఫే. అండ్ ఇంటర్వ్యూ ఎలా అంటే మ్యామ్, నేను అన్నట్టుగా మీరు ఒక పర్సనాలిటీ క్రియేట్ చేసుకుంటే ఇంటర్వ్యూకి అసలు ఏం చదవకుండా వెళ్ళిపోయినా మీరు హ్యాపీగా 170-180 మార్క్స్ తెచ్చుకుంటారు. ఎందుకంటే ఇంటర్వ్యూ ఈజ్ ఎ టెస్ట్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ. అంటే ఇప్పుడు నన్ను మీరు ఒక క్వశ్చన్ అడిగారు, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని అన్నారు. నాకు తెలియదు ఇంటర్వ్యూలో, సారీ సార్ ఐ డోంట్. కానీ హౌ ద ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఎలెక్టెడ్ అంటే నా దగ్గర జవాబు ఉండాలి. సో యూపీఎస్సీ ఇంటర్వ్యూ అది నాలెడ్జ్ ఇంటర్వ్యూ కాదు, అది పర్సనాలిటీ ఇంటర్వ్యూ. సో ఆ డైమెన్షన్లో మీరు డే 1 నుంచి యాజ్ ఏ బ్యూరోక్రాట్లో ఆలోచించడం స్టార్ట్ చేశారు అంటే మీ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ డే 1 నుంచి స్టార్ట్ అయిపోయింది. పర్సనల్ ట్రైట్స్ అనేవి ఎలా ఉండేది అంటే మ్యామ్ యూపీఎస్సీలో అసలు ఏం వెతుకుతారు ఒక స్టూడెంట్లో అని అడిగితే ఒకటే మ్యామ్, అంటే దేశభక్తి అవన్నీ పక్కన పెట్టేస్తే తిను ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ తీసుకురాగలడా లేదా తన పనిలో. దీన్ని అరిస్టాటిల్ అనే ఒక పొలిటికల్ థింకర్ గోల్డెన్ మీన్ అంటాడు. ఇటు ఎక్స్ట్రీమ్ పోకుండా మన బుద్ధుడు చెప్పినట్టు మధ్యం మార్గ. ఒక స్టూడెంట్ మధ్యం మార్గలో దేశం కోసము పని చేయగలడా లేదా అంతే. ఇఫ్ యూ ప్రూవ్ దట్ యూ హ్యావ్ ది కెపాసిటీ టు బ్యాలెన్స్ యువర్ థాట్స్ అండ్ యాక్షన్, 200+ ఇంటర్వ్యూ మార్క్స్. నాలెడ్జ్ సంబంధం లేదు. చాలామంది నా పిల్లలు స్టూడెంట్స్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ సారీ సార్ ఐ డోంట్ నో, పర్వాలేదు. ఎందుకంటే నాకు తెలీదు అని ఒప్పుకోవడంలో కూడా ఎంతో ధైర్యం కావాలి, డెఫినెట్లీ, రైట్? సో యు ఆర్ రెడీ టు యాక్సెప్ట్ ఇంటర్వ్యూలో నాకు ఇది తెలియదు, అది చాలా పెద్ద విషయం. సో ది ప్యానెల్ మెంబర్స్ వుడ్ అప్రిషియేట్ దట్ యూ హ్యావ్ ది కరేజ్ టు టెల్ ఐఎమ్ సారీ ఐ డోంట్ నో. చాలా సార్లు ఇది కూడా తెలియకుండా ఇక్కడ దాకా వచ్చేసేవా, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, ఐ కుడ్ నాట్ రైజ్ అప్ టు యువర్ ఎక్స్పెక్టేషన్. అంతే, యాక్సెప్టెడ్. అందరికీ అన్నీ తెలిసి ఉండాలి అని ఎక్కడ రాస్తుంది కదా. సో మనకి మన పరిధిలో కొన్ని విషయాలు తెలిసి ఉండొచ్చు, కొన్ని విషయాలు తెలియకుండా కూడా ఉండొచ్చు. సో యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళు చాలా వరకు చాలామంది రాస్తారు కాబట్టి అందరికీ రాదు కాబట్టి ఈ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెక్స్ట్ ఆపర్చునిటీస్ ఏంటి? చాలా ఉన్నాయి మ్యామ్. ఏముంది, మీరు గ్రాడ్యుయేషన్ ఎందులో చేశారో గో బ్యాక్ టు దాట్. మీరు గ్రూప్స్ ఎగ్జామ్స్ రాసుకోండి, మీరు పబ్లిక్ సెక్టర్ ఎగ్జామ్స్ రాసుకోండి, మీరు డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్స్ రాసుకోండి. మీరు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే ఇంజనీరింగ్ సర్వీసెస్ చాలా యూపీఎస్సీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది, అవి రాసుకోండి. ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో మ్యామ్ యూపీఎస్సీ ఒక చాలా పెద్ద బ్రాడర్ పర్స్పెక్టివ్ ఇచ్చేస్తుంది మ్యామ్ మీకు. మీరు ఏ ఆర్గనైజేషన్లో పనిచేసినా
over a period of time you will become the leader in that organization. Because ఈ యూపీఎస్సీ ప్రిపరేషన్ మీలో లీడర్షిప్ క్వాలిటీస్ ఇచ్చేస్తుంది. ఎస్, నీకు ఎకానమీ తెలుసు, నీకు జాగ్రఫీ తెలుసు, నీకు పాలిటీ తెలుసు, నీకు హిస్టరీ తెలుసు, నీకు సైన్స్ అండ్ టెక్నాలజీ తెలుసు, నీకు ఎథిక్స్ తెలుసు, నీకు అన్నీ తెలుసు. సో యాజ్ ఎ లీడర్గా ఆ ఆర్గనైజేషన్లో కావాల్సిందే హోల్సమ్నెస్ కదా. సో మీరు ఎక్కడికి వెళ్ళినా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, అంటే డే 1 మీకు పెద్ద ఉద్యోగం దొరుకుతుందని నేను అనట్లేదు, గ్రాడ్యువలీ యూ విల్ ప్రూవ్ టు యువర్ మేనేజ్మెంట్ దట్ యు ఆర్ అన్ అసెట్ టు దెమ్. ఐ వాంట్ పీపుల్ హూ హ్యావ్ గుడ్ ఇంటెన్షన్ టు టీచ్ గుడ్ టు కమ్ టు ది మార్కెట్. దేని మ్యామ్ మీరు, ఐ డోంట్ నో వెదర్ ఐ షుడ్ టెల్ దిస్ ఆర్ నాట్, మన హైదరాబాద్ మార్కెట్ని ఆర్ ఇండస్ట్రీ ఆఫ్ యూపీఎస్సీని మన తెలుగు వాళ్ళే నాశనం చేస్తారు, అమ్ముకుంటున్నారు అనొచ్చు. అంటే ఒక ఇన్స్టిట్యూట్కి ఓ బ్రోకర్ ఎందుకు రావాలి? నేను ఒక విఐపిని పిలిచాను ఈరోజు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పిలిచాను. ఐఏఎస్ ఆఫీసర్కి ఒక టీచర్ బొకే ఇవ్వాలి, లేదా ఇన్స్టిట్యూట్ హెడ్ బొకే ఇవ్వాలి. ఓ బ్రోకర్ అదో బొకే ఇచ్చాడు అంటే ఏంటి మ్యామ్? ఆ ఇన్స్టిట్యూట్ ఆ బ్రోకర్ వల్లే నడుస్తుంది. సింపుల్. అంటే ఇప్పుడు మార్కెట్ ఎలా అయిపోయిందంటే మ్యామ్, యూపీఎస్సీ మార్కెట్, నా ఇన్స్టిట్యూట్ మీద ఒక వీడియో చేశాడు అనుకోండి, మర్చెట్ రోజు వాడిని పిలిచి నన్న ఈ 5 లక్షలు తీసుకో మరీ చేయబాకే, ఇది మార్కెట్లో జరుగుతుంది. అగైన్ ఇక్కడ స్టూడెంట్స్ చూసింగ్ ద రైట్ ఇన్స్టిట్యూషన్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అయిపోయింది ఇప్పుడు. 100%. ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ యూ. ఎందుకంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సింగ్ ఉంది, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఉంది మ్యామ్. ఇన్స్టిట్యూట్స్ పేరు తీసుకోదలుచుకోలేదు, కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో బ్రోకర్స్ ఉన్నారు. వాళ్ళు మీ మైండ్ని ఎలా బ్రెయిన్ వాష్ చేస్తారంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని బ్రెయిన్ వాష్ చేస్తారు. జనాలు తిన్నగా ట్రైన్ ఎక్కి బస్సు ఎక్కి అటు ఇటు చూడకుండా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి డబ్బులు కట్టేస్తారు. డబ్బులు కట్టిన 3వ రోజు పశ్చాత్తాపం. బెస్ట్ ఇన్స్టిట్యూషన్ చూస్ చేసుకోవాలంటే మనకున్న నాలెడ్జ్ ఏంటి, ఎలా చూస్ చేసుకోవాలి? ఏం లేదు మ్యామ్, సింపుల్గా చెప్తాను. వచ్చినప్పుడు 4 ఇన్స్టిట్యూట్లు తిరగండి. 4 ఇన్స్టిట్యూట్లు తిరిగి అక్కడ ఉన్న పిల్లలతో మాట్లాడండి. దే విల్ గివ్ ద బెస్ట్ ఫీడ్బ్యాక్. అక్కడ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత జాయిన్. వెరీ సింపుల్ థింగ్. సింపుల్. వచ్చి నువ్వు నా దగ్గర కూర్చో. అండ్ ఒక్క విషయం, ఏ ఇన్స్టిట్యూట్లోనైతే మేనేజ్మెంట్ మిమ్మల్ని కలవట్లేదు అక్కడ జరుగుతుంది బిజినెస్. బ్రోకర్స్ కలిస్తే బిజినెస్ అంతే. ఏ ఇన్స్టిట్యూట్లోనైతే మేనేజ్మెంట్ పర్సన్ టీచ్ చేయట్లేదు సబ్జెక్టు అక్కడ జరుగుతుంది వ్యాపారం. పోదు నా సలహా. అంతే. ఎవరి ఇన్స్టిట్యూట్ ఎవరి పేరు మీద ఉంది వాళ్ళు చెప్తున్నారా లేదా చదువు. ఎందుకంటే మీరు ఎంత వ్యాపారం చేసినా మ్యామ్, మీరు పాఠం చెప్తే మాత్రం మీలో ఒక టీచర్ ఉంటాడు, అది మిమ్మల్ని బిజినెస్ మెన్ కాకుండా ఆపుతారు. సో ఎవరైతే ఇన్స్టిట్యూట్లో ఎవరైతే అధిపతి ఉంటారో వాళ్ళు చెప్పట్లేదు క్లాస్ అంటే అక్కడ చచ్చిన పోవద్దు. ఎందుకంటే అక్కడ జరుగుతుంది వ్యాపారం. సో అది నా సలహా. సో ఫైనల్లీ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి 3 do's and 3 don'ts కంపల్సరీ. దిస్ ఈస్ ద రూల్ బుక్ అంతే. ఒకటే చెప్తాను, 3 అన్నారు కానీ ఒకటి చెప్తాను. రేపు ఈ టైంకి నేను ఏం చేస్తున్నాను మీ డైరీలో రాసు. ఓకే. సో ప్లాన్ యువర్ డే ఇన్ అడ్వాన్స్. 24 hours మినిమం, అడ్వైజబుల్ 72 hours. కాదు 24 hours మినిమం. ఈరోజు పడుకునే ముందు రేపు నా క్లాస్ షెడ్యూల్ ఇది, క్లాస్ షెడ్యూల్ కాకుండా నా పర్సనల్ షెడ్యూల్ ఇది, ఈ పర్సనల్ టార్గెట్ ఇది, ఇది రాసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తుంది. డోంట్ కూడా అడిగారు కాబట్టి చెప్తున్నా. పక్కవాడికి నీకన్నా తొందరగా వస్తుంది కంపేర్ చేసుకో. నో కంపేరిషన్. తను ఎంత కష్టపడ్డాడో నీకు తెలియదు, తను ఎప్పటి నుంచి చదువుతున్నాడో నీకు తెలియదు. సో ఒకరిని చూసి నాది అవుద్దా అన్న క్వశ్చన్ మార్క్ తెచ్చుకోకండి. సో ఈ రెండు ఉన్న స్టూడెంట్ ఖచ్చితంగా పాస్ అవుతాడు మ్యామ్. యూపీఎస్సీ కాదు మ్యామ్, ఎనీ ఎగ్జామినేషన్కి కావాల్సినవి 2. ఒకటి మీ ప్రయత్నంలో నిజాయితీ, రైట్ స్ట్రాటజీ. ఈ 2 ఉన్న విద్యార్థి ఎప్పుడూ ఓడిపోడు. ఒక రైట్ స్ట్రాటజీ ఉండాలి, నీ ప్రయత్నంలో నిజాయితీ ఉండాలి. టైం తీసుకుంటుంది. కొందరికి సంవత్సరంలో వచ్చేస్తే నీకు 3 సంవత్సరాలు తీసుకుంటారు. డిపెండ్స్ ఆన్ దేర్ ఐక్యూ లెవెల్స్ అనుకోండి. ఐక్యూ అనొచ్చు, ఎఫర్ట్స్ అనొచ్చు, అదృష్టం. ఒక్కొక్కసారి ఇది కూడా దిస్ ఆల్సో ప్లేస్ వెరీ ఇంపార్టెంట్.
చాలా మంది పిల్లలు మ్యామ్. ఈ లాస్ట్ ఇయర్ ఒక అమ్మాయి పేరు లక్ష్మి, శ్రీలక్ష్మి అనేసి, హైలీ పొటెన్షియల్ క్యాండిడేట్ మ్యామ్. లాస్ట్ అటెంప్ట్ ఇచ్చింది ప్రిలిమ్స్ అవ్వ. ట్రస్ట్ మీ మేడం, ఐ హ్యాడ్ ద బిగ్గెస్ట్ హార్ట్ బ్రేక్. ఒక్కటే కారణం, తనకి రాసిలేదు అంతే. ఆల్ ద స్టూడెంట్స్ షీ వాజ్ ద బెస్ట్, బట్ స్టిల్ డిడ్ నాట్ పాస్ ప్రిలిమ్స్. 6 attempts అయిపోయి. ఐ హ్యాడ్ అ బిగ్గెస్ట్ హార్ట్ ఫెయిల్. హౌ డిడ్ యూ కోప్ అప్ విత్ దట్? అండ్ వాళ్ళ ఆ అమ్మాయి పక్కన పెట్టండి, నాకు టైం పట్టింది బయటికి రాడు. అంటే నాకు మ్యామ్ తన ఆన్సర్స్ రాస్తుంది, తను మాట్లాడే తీరు, ప్రవర్తన తీరు ఆల్ ఫెంటాస్టిక్. కానీ ఎందుకు అదృష్టం లేదు? ఏంటి రీజన్ ఏంటి? డిడ్ యూ ఫైండ్ అవుట్? ఒకసారి నేచర్ డస్ నాట్ బ్లెస్ యూ. మేబీ నేను అమ్మాయికి చెప్తాను, మేబీ యు ఆర్ రిజర్వ్డ్ ఫర్ సంథింగ్ ఎల్స్, ఇంకా బిగ్గర్ దాన్ దిస్ మేబీ. డెఫినెట్లీ ఐడెంటిఫై దట్ అని నేను అన్నాను అమ్మాయితో, ఐడెంటిఫై దట్ అని. సో నేను మీకు చెప్పే కదా, నా కాంపిటీటర్ మేబీ ఇన్ ఫ్యూచర్. బికాస్ మ్యామ్ అంటే ఒక స్టూడెంట్ ఆన్సర్ రాసినప్పుడు మీకు పెన్ను పెట్టే అవకాశం ఇవ్వట్లేదు అంటే ఆ స్టూడెంట్ అంటే ఎక్సలెంట్ స్టూడెంట్. అలాంటి స్టూడెంట్ ప్రిలిమ్స్ పాస్ అవ్వట్లేదు అంటే ఎక్కడో నేచర్ ఇస్ నాట్ బ్లెస్సింగ్, ఆర్ నేచర్ హ్యాస్ సమ్ అదర్ బిగ్ ప్లాన్స్ ఫర్ హర్ విచ్ షీ హ్యాస్ టు ఐడెంటిఫై. తనకి దట్ ఈస్ హర్ మెసేజ్ ఫర్ లైఫ్. మేబీ ఏదో ఒక రోజు మీరే చెప్తారు లక్ష్మి గురించి. Yes, డెఫినెట్లీ. ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఓబరాయ్ గారు. థ్యాంక్స్ అ లాట్. Thank you very ఫర్ much. కమింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. జై జై హింద్.